హలో గురు, నిన్నే గుంటూరు గారు మూవీ చూడడం జరిగింది. నా మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లేట్ చేయడం మన రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఈ మూవీ గురించి నాకు నిన్న ఒక టాక్ వచ్చింది. అండ్ ఆ టాక్ వచ్చినా కూడా నేను నమ్మలేదు. ఎందుకంటే ముందులో కూడా సేమ్ ఇదే కాంబినేషన్లో కలేజా మూవీ వస్తుంది, దాని గురించి కూడా కొంచెం నెగిటివ్గా చెప్పారు. బట్ ఆ మూవీ చాలా బాగుంటుంది బేసిక్గా. బట్ దాని తర్వాత ఎందుకు ఫ్లాప్ చేసామని చాలా మంది బాధపడ్డారు. అండ్ ఈ మూవీ గురించి కూడా నేను నమ్మలేదు. మూవీకి వెళ్ళా, హ్యాపీగా వెళ్ళా. మూవీకి వెళ్ళిన తర్వాత నేను సాటిస్ఫైన్ విషయం ఏంటంటే మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ కానీ, మహేష్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన వే ఆఫ్ డెలివరింగ్ డైలాగ్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మహేష్ బాబు గారికి పేరు పెట్టడానికి ఎంత పేరు పెట్టడం కూడా లేదు. సో ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ విషయంలో అయితే చాలా బాగా హ్యాపీగా ఉండొచ్చు నన్ను అడిగితే కనుక. ఫ్యాన్సే కాదు, ఈవెన్ ఫ్యాన్స్ కాకపోయిన వాళ్ళు కూడా చాలా బాగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మహేష్ బాబు గారు ఆ విధంగా మాట్లాడుతుంటే. అండ్ అయితే ఈ సినిమా ఎంత మంచిగా ఇతను ఉన్నా కూడా ఏంటి ప్రాబ్లం ఏంటంటే, నెగిటివ్ ఏంటంటే డైరెక్షన్ అండి. రెండో పాయింట్ బీజిఎం. త్రివిక్రమ్ గారు ప్రతి సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు పెట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఫీల్ అవుతుంటారేమో బహుశా. ఈ సినిమాలో అసలు మీనాక్షి చౌదరి గారి స్పెషల్ అసలు నెక్స్ట్ ఏమో ప్రతి సినిమాలో అతను దూరం చేస్తుంటారు, ఈ సినిమాలో ఏమో అమ్మని దూరం చేశారు అంతే. సినిమా స్టోరీలో పెద్ద మార్పు కూడా ఏం లేదు. అండ్ బాబు గారితో ఒక మాస్ సినిమా తీస్తున్నప్పుడు ఉండాల్సిన స్టోరీ అయితే ఇది కాదు. మనకి బయట పోర్ట్రే చేసినంత కూడా మాస్ మూవీలో పోర్ట్రే చేశారు, కానీ సినిమాలోకి వెళ్ళిన తర్వాత అంత మాస్ అయితే లేదు. చాలా క్లాసిక్గానే ఉంటుంది మూవీ మొత్తం. అండ్ ఇది కూడా పక్కన పెట్టేస్తే తమన్ బీజిఎం అండి. తమన్ బీజిఎంలో సరిగ్గా వాడాల్సిన టైం సరిగ్గా వాడలేదు. మూవీని ప్రమోట్ చేసిన టైంలో మొత్తం టీజర్లో ట్రైలర్లో చాలా బాగా ఇచ్చుకున్నాడు బీజిఎంస్. అవే బీజిఎంలో నాకు సినిమా ఫస్ట్లో లాస్ట్లో తప్ప అక్కడ కనిపించలేదు. సో ఇదే బీజిఎంస్ కనుక సినిమాలో కొన్ని ఫైట్ సీన్స్లో పడి ఉంటే చాలా బాగుండేది. కానీ ఆ ఫైట్ సీన్స్లో కూడా ఈ బీజిఎం పెట్టకుండా మనకు ఆల్రెడీ ఆ ఫైట్ సీన్ మనకు క్లియర్గా అలవాటు అయిపోయింది బయట బీజిఎం అది. బట్ ఆ సీన్లో ఆ బీజిఎం లేకుండా వేరే బీజిఎంలు పెట్టి, కొత్త బీజిఎం పెట్టి, పాత సినిమా పాటలని కొత్తగా పెడదామని థాట్తో పెట్టి అది అసలు క్లిక్ అవ్వలేదు నన్ను అడిగితే. సో అలాంటి ఎలివేషన్ అన్నీ కూడా కొన్ని 2-3 ఉన్నా కూడా అవి కూడా పోయినాయి బీజిఎం సరిగ్గా లేక. సినిమా స్టార్టింగ్ ఎంట్రన్స్ అప్పుడు ఒక మంచి బీజిఎం వస్తుంది, దాని తర్వాత మళ్ళీ చివరిలో ఉన్నాయి మళ్ళీ కుర్చీ మడత పెట్టి సాంగ్కి వెళ్ళిపోతుంది మీరు. ఇంకా అక్కడ దాకా మీకు బీజిఎం వరకు ఏం కనిపించదు సరిగ్గాని. సో ఇది నాకు అనిపించిన విషయాలు. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయంటే పాజిటివ్ ఒకటే అండి మహేష్ బాబు అండ్ శ్రీలీల గారు ఉన్నాయి. బట్ నెగిటివ్ వచ్చేసరికి మాత్రం డైరెక్షన్ నెగిటివ్ అయినప్పుడు ఇంకా సినిమా ఎంత బాగున్నా, పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నా కూడా అది వర్కౌట్ అవ్వదు. అండ్ మూవీ కూడా నేనైతే డిసప్పాయింట్ అయ్యా. ఫస్ట్ అయితే ఎవరో చెప్పే మాటలైతే నేను వెళ్ళలేదు, కానీ సినిమా చూసిన తర్వాత నేనైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా. టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా. మాస్ అంటే ఇలాగ ఉండాలరా అనిపించేలా చేస్తారేమో. ఒక ప్రభాస్ గారికి బాహుబలి ముందు మిర్చి ఎలా పడిందో, రాజమౌళి గారి సినిమా ముందు మిర్చి ఎలా పడిందో, మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా గుంటూరు గారు అలా పడుతుందరా అని ఎక్స్పెక్ట్ చేసిన అందరం కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ మూవీ ఏంటంటే మరీ వరస్ట్ అని నేను చెప్పను. వన్ టైం చూడండి, పర్లేదు. ఎలాగో పండగ కాబట్టి అందరూ వెళ్దాం అనుకుంటారు కాబట్టి వన్ టైం వెళ్ళండి. మహేష్ బాబు కోసం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. మహేష్ బాబు గారు చేసిన యాక్టింగ్ కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఆ వే ఆఫ్ యాక్టింగ్ మళ్ళీ మనం వేరే సినిమాలో చూస్తామో లేదో కూడా తెలియదు. సో ఆ ఎగ్జైట్మెంట్ ఉంటే కనుక మహేష్ బాబు గారిని చూడొచ్చండి. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం చూసే అతనే కాబట్టి, పెద్దతనే కాబట్టి. సో చూడండి. అండ్ ఇది ఈ వీక్లో గుంటూరు గారు మూవీస్ రివ్యూ. అండ్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గురు.